దీపావళి అంటేనే రంగుల పండుగ. కలర్ క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వెరైటీ క్రాకర్స్ దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా క్రాకర్ స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక ధరల విషయానికి వస్తే ధరలు రీజనబుల్ గానే ఉన్నాయంటున్నారు కస్టమర్స్. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చూస్తే ఇప్పటికే క్రాకర్స్ షాప్స్ దగ్గర సందడి మొదలైందనే చెప్పాలి. అయితే క్రాకర్స్ అంటేనే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎంత రేట్స్ ఉన్నప్పటికీ కూడా ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది పటాకులు కాల్చుకోవాలని చెప్పి ఎక్కువగా కొంటూ ఉంటారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా ఇప్పటికే అంత మనకు సందడిగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఒకప్పటితో అండ్ ఇప్పటికీ కంపేర్ చేసే జనరేషన్స్ మారుతున్న కొద్దీ అయితే క్రాకర్స్లో కూడా మనకు రకరకాల క్రాకర్స్ అయితే అవైలబుల్ ఉంటున్నాయనే చెప్పాలి. అయితే ఈ దివాళీ ఇయర్లీ ఒకసారి రావడంతో మాత్రం వాళ్ళ ఇళ్లలో వెలుగు నింపాలి అని చెప్పినప్పటికీ కూడా ఎంత కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా అయితే క్రాకర్స్ కొంటూ ఉంటారు. అయితే ఇంకా హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకున్నప్పటికీ కూడా మనకు ప్రతి ఏరియాకి ఒక 10 to 15 షాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి షాప్లో కూడా ఇక్కడ చూసినప్పుడు కూడా సందడి ఉంటుంది. ప్రజెంట్ అసలు క్రాకర్స్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయి, అసలు కస్టమర్స్ కూడా అసలు ప్రైజెస్ పెరుగుతూ ఎలా వస్తున్నాయి ఒకసారి మనతో చెప్పడానికి అయితే నిర్వాహకులు అన్న లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? అంటే మార్కెట్లో కంపేర్ చేసి అయితే ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. బట్ మన దగ్గర ఏంటంటే మనం ఇప్పటి నుంచి కాదు, గత 12-13 ఇయర్స్ నుంచి గాను మనము కేజీ సేల్లో పెడతామన్నమాట. దాంట్లో ఏంటంటే మనం మెయిన్ ప్రిఫర్ చేసేది అన్ని ఐటమ్స్ వచ్చేలా చేస్తాం. మీరు చూసుకోవచ్చు కేజీ సేల్లో ఎక్కడ కూడా మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఉండవు. ఇప్పుడు అదే ఉండదు, రాయల్ ఫ్లష్ తీసుకోరా, ఇది ఉంది. ఇది మీకు వెయిట్ చేస్తే అరౌండ్ 50-100 గ్రామ్స్ కూడా రాదు మా అంటే. అలాంటిది కూడా మేము కేజీ సేల్లో ఇస్తాం. 50-100 గ్రామ్స్ అంటే 50 రూపీస్ 60 రూపీస్ కూడా రాని ఐటమ్ కూడా మనం కేజీ సేల్లో ఇస్తాం. మన క్వాలిటీ యూజ్ చేస్తాం, అలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వేరే వాళ్ళు ఏంటంటే జస్ట్ కింద మట్టి అవి నింపి తక్కువ రేట్లో పెట్టేసి అమ్ముతారనమాట. మన దగ్గర అలా ఉండదు. కేజీ సేల్ అంటే ప్రతి కస్టమర్ హ్యాపీగా వెళ్ళాలి, కస్టమర్కు ప్రతి ఐటమ్ రావాలి. ఓన్లీ వెయిట్ ఉన్న ఐటమ్స్ కాకుండా లైట్ వెయిట్ కానీ ఫ్యాన్సీలో కానీ ప్రతి ఐటమ్ కస్టమర్కి చెందాలన్నది మా మెయిన్ ఏజెండా అనమాట. అందుకే ప్రతి ఐటమ్ కూడా ప్రతి ఐటమ్ కూడా ఎవ్రీ ఐటమ్ ఉంటుంది. థ్రెడ్స్ కానీ గ్రౌండ్ చెక్కర్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ కానీ మన దగ్గర ఉంటుంది. కేజీ సేల్లో మాత్రం ఎవరు ఈ ఐటమ్స్ పెట్టరు. కావాలంటే ఎక్కడైనా మీరు ట్రై చేయవచ్చు, అదైతే మా గ్యారంటీ. సో దివాళీ వస్తుందంటే ఒక ఏజ్ లిమిట్ లేకుండా ఒక 1 వీక్ బ్యాక్ నుంచి అవ్వచ్చు, లేదంటే 10 డేస్ నుంచి ఎక్కువ వరకు కస్టమర్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఈ ఇయర్ ఎట్లుంది బిజినెస్? అంటే కొంచెం మార్కెట్లో హై రేట్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? మీరే చూసుకోవచ్చు మా దగ్గర గిరాకీ వెళ్ళుందో. ఇప్పుడు మధ్యాహ్నం 12:30-1 అవుతుంది, అయినా ఫుల్ ఉన్నారు. మన దగ్గర గిరాక్ అంటూ ఎక్కడికి పోదు అనమాట. మా అంతా ఈ 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఓల్డ్ కస్టమర్స్, న్యూ కస్టమర్స్ అంటూ చాలామంది యాడ్ అవుతారు, కానీ మ్యాక్స్ ఓల్డ్ కస్టమర్సే చాలా ఎక్కువ ఉంటారు మన దగ్గర. సో దానికనే ఈ 11 ఇయర్స్ నుంచి మేము హ్యాపీగా రన్ చేయగలుగుతున్నాం. సో మార్కెట్లో హై రేట్స్ ఉన్నప్పటికీ కూడా హోల్సేల్ షాప్లలో కొంచెము తక్కువ రేట్స్కి అమ్ముతున్నట్టు కూడా తెలుస్తుంది. దానిపాటు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పటికైతే ఈ ఇయర్ అయితే ఇటు క్రాకర్స్ కూడా ఎక్కువగా రేట్స్ అయితే పెరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక బయట చూసుకుంటే కూడా మనకు రోడ్స్ పైన ఎక్కువ మంది స్ట్రీట్స్లో కూడా ఇటు క్రాకర్స్ అమ్ముతూ ఉంటారు. అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతి చిన్న షాప్ పెట్టినప్పటికీ కూడా క్రాకర్స్ అయితే మనకు ఎక్కువగా సేల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే కూడా విజువల్స్లో కూడా చూడవచ్చు, ఇట్లాంటి ఫ్లవర్ పాట్స్ మనకు ఒకప్పుడు చిన్న ఫ్లవర్ పాట్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే మనకు మల్టీ కలర్స్ రకరకాల ఫ్లవర్ పాట్స్ అయితే మనకు మార్కెట్లోకి అయితే వస్తున్నాయి అని చెప్పాలి. అంటే చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా మాత్రం చాలా వరకు అయితే మనకు ఇటు మార్కెట్స్లో అయితే క్రాకర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇటు చూసే రకరకాల క్రాకర్స్ని కూడా మనం అయితే విజువల్స్లో క్లియర్గా చూస్తున్నట్టయితే రకరకాల పేర్లతో కలర్ పికాక్, డాన్సింగ్ పికాక్, మ్యాజిక్ క్యాండిల్స్ అని ఇట్లా రకరకాల పేర్లతో అయితే ఇటు మార్కెట్లోకి అయితే ఇటు క్రాకర్స్ రావడంతో మాత్రం మనకు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ క్రాకర్ షాప్స్లో అయితే కొనుదారులు అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ సంవత్సరం చూస్తే అయితే గత లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే కొంచెము ఈ క్రాకర్స్ రేట్స్ అయితే పెరిగినట్టు అయితే తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రవి సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.